జీవన్ రెడ్డి నారాజ్. జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకోవడం పైన మనస్తాపం. ఇంకా తనకు పార్టీ పదవి ఎందుకని అనుచరులతో వ్యాఖ్య. నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగిన శ్రీధర్ బాబు అండ్ లక్ష్మణ్ కుమార్ అడ్లూరి విప్పు అండ్ మరో కీలక నాయకులు ఎవరు, మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సో వీళ్ళంతా వెళ్ళి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన కోరుట్ల ఇన్ఛార్జ్ అనుకుంటా ఆయన కూడా. జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడంతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో జగిత్యాలలోని నివాసానికి పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జీవన్ రెడ్డి మనస్తాపం చెందినట్లు తెలియడంతో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్ బాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఆయన మనోభావాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంత్రితో భేటీ అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారట. సో నేను పార్టీలోనే ఉంటా, నేను డిస్కషన్ జరిగిందని ఏం చెప్పలేదట. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసి ఉదయమే జీవన్ రెడ్డి అనుచరులు జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన వారితో మాట్లాడుతూ ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన పరిస్థితి రావడం ఏంటని, తనకు మాట వరుసకైనా చెప్పకుండా చేర్చుకోవడం ఏంటని నొచ్చుకున్నారు. తన వయసుకు 40 సంవత్సరాల సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు, ఎమ్మెల్సీ పదవి ఎందుకు అన్నారు. ఎమ్మెల్సీ తీవ్ర మనస్తాపం చెందారని తెలిసి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి శ్రీధర్ బాబు సాయంత్రం 6:30 జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని దాదాపు 2 గంటల పాటు మాట్లాడారు. ప్రభుత్వ విప్లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, కోరుట్ల ఇన్ఛార్జ్ నరసింగారావు తదితరులతో కలిసి ఆయనకు నచ్చజెప్పారు. అందరికీ మార్గదర్శకులుగా ఉన్న మీరు నిరాశ చెందవద్దని కోరారు. జీవన్ రెడ్డే మాకు పెద్ద దిక్కు మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డే మాకు పెద్ద దిక్కు అని మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఆయన. వారి బాటలో మేము నడుస్తున్నాం. ప్రభుత్వానికి అండగా ఉంటేందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నాం. కార్యకర్తల మనోభావాలను గౌరవించే బాధ్యత పార్టీ పైన ఉన్నది. జీవన్ రెడ్డి అధైర్యపడొద్దు. ఆయన మనోభావాలు, కష్టాలను సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. ఆయనకేమైనా హామీ ఇచ్చారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఆయన పెద్ద దిక్కు, ఆయనకు తామేం హామీ ఇస్తామన్నారు. ఎవరితో పోరాటం చేశానో వారినే తీసుకున్నారు జీవన్ రెడ్డి. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని శాసనమండలి సభ్యుడు టి జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి మాట్లాడి వెళ్లిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దశాబ్ద కాలం ఎవరితో పోరాటం చేశామో ఆ ఎమ్మెల్యేనే ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానన్నారు. శాసనసభలో సంఖ్యాబలం కారణమో ప్రభుత్వానికి అండగా ఉండేందుకో ఎమ్మెల్యేను చేర్చుకునే ముందు కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, భవిష్యత్తులో కూడా ఉంటాను అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ 2-3 అంశాలు మనం డిస్కస్ చేయాలి జీవన్ రెడ్డి ఎపిసోడ్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే జీవన్ రెడ్డి నాకు చెప్పకుండా ఈ వ్యవహారం అంతా నడిపారు, సంజయ్ కుమార్ని చేర్చుకోవడం అసలు నాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం అన్నది, దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమాధానం చెప్పాలి. అధిష్టానం మీన్స్ రాష్ట్ర నాయకత్వం. అది పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాల్సిందే. ఎందుకంటే దీనికి రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పాల్సిందే. వై అంటే ఇప్పుడు ఆయన దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. ఆయన టోటల్ నేను అనుకోవడం 11th టైం మొన్న ఎమ్మెల్యేగా జగిత్యాల నుంచే కంటెస్ట్ చేశారు. 11th టైం 11వ పోటీ చేశారు. అంటే జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయన అంటిపెట్టుకొని ఉన్నారు, ఎమ్మెల్యే అయినారు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. మరి అట్లాంటి వ్యక్తి ఒక పార్టీ మీద ఫైట్ చేసి సరే ఓడిపోయినప్పటికీ ఇంతకాలం అయితే ఆయన ఫైట్ చేసిండు కదా, పార్టీని కాపాడుకుంటూ వచ్చిండు కదా, మరి ఆయనకి మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? దానికి ఆన్సర్ ఏముంది? వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నేను అద్దంకి దాకర్ ఇంటర్వ్యూ చేసిన, సో ఆయన అడిగే ప్రశ్నకి మా దగ్గర ఎలాంటి సమాధానం లేదు అన్నారు. మరి ఎందుకు చెప్పలేదు? ఇది అన్యాయం కదా, ఇది అన్యాయం. సరే పోనీ కాంగ్రెస్ వైపు నుంచి మనం ఆలోచించిన, పార్టీ వైపు నుంచి ఆలోచించిన, జీవన్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ ప్రస్తుతం అంటే ఆయనకు కూడా ఏం పార్టీ తక్కువ చేయలే ఒక రకంగా చెప్పాలంటే. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం పార్టీకి 100% తప్పే, దాన్ని ఎవరు కాదనట్లేదు. అండ్ ఆయనకు కూడా పార్టీ ఏం తక్కువ చేయాలి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, రేపు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఆయన పదవి కాలం ముగియబోతున్నది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉండగానే పార్టీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, జగిత్యాల ఎమ్మెల్యే టికెట్. ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఆయనకి
నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది, నిజామాబాదే కదా, నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. సో నిజామాబాద్లో కూడా ఆయన ఓడిపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు, ఓటమి గెలుపు అన్నది సాధారణమే. ఆయన అపోజిషన్ పార్టీ బలంగా ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ నా అభ్యర్థి బలంగా ఉండొచ్చు, ఎక్కడో దగ్గర ఫెయిల్ అయి ఉండొచ్చు. ఓటమి గెలుపు అన్నది పక్కన పెడితే సో ఆయనకు కూడా పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలి, వీళ్ళు చెప్పకపోవడం ఫస్ట్ థింగ్. రెండోది, ఇక్కడ జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఏం తక్కువ చేయలే ఒక రకంగా చెప్పాలంటే. సో ఇవన్నీ ఒకవైపు నుంటే ఇంకొక అంశం ఏంటంటే అసలు ఈ సమయంలో అవసరం ఏముందన్నది ఇంకొక చర్చ. అది ఇంకొక చర్చ. సో మనం చాలామంది ఎక్స్పర్ట్స్తో కానీ ఇప్పుడు నిన్న హరగోపాల్ గారు ఇంటర్వ్యూ చేసిన, వాట్ ఈస్ దిస్ సార్, ఏంటి ఈ సిచ్యువేషన్, ఏంది ఈ ఫిరాయింపులు ఏంటి అంటే, దేశంలో ఏ పార్టీ సరిగ్గా ఉన్నది, ఇదొక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. దరిద్రం. అసలు ఈ పార్లమెంట్లోనే ఒక చట్టం తీసుకురావాలా. శాసనసభ నుంచి గెలిచిన, శాసనసభకు గెలిచిన ఎమ్మెల్యే కానీ పార్లమెంటుకు గెలిచిన ఎంపీ ఎవరైనా కానీ వాళ్ళు ఒకవేళ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తున్న మరుక్షణమే వాళ్ళ శాసన సభ్యత్వం కానీ లోక్సభ సభ్యత్వం కానీ ఇమీడియట్గా రద్దయిపోవాలి. అలాంటి చట్టం మనం కోరుకోవాలి ప్రజలు. దీని మీద ఒక మూమెంట్ కూడా రావాలి అవసరమైతే. ఆ బిల్లు తెచ్చినాం, ఈ బిల్లు తెచ్చినాం చాలా గొప్పలు చెప్తాయి కదా కేంద్ర ప్రభుత్వాలు, ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు. మరి ఈ బిల్లు ఎందుకు తేలే, ఎవడు మాట్లాడు? ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే ఇంకొక మాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే కదా, గతంలో కేసీఆర్ ఫిరాయింపులను వీళ్ళు వ్యతిరేకించారు, ఇది అన్యాయం కదా ఎట్లా తీసుకుంటారని. అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేసే పని కూడా ఇదే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకపోయినాయి, అహంకారం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఇప్పుడు అంటుండు ఆయన సుప్రీంకోర్టు దాకా పోతే నేను అంటుండు. ఇప్పుడు స్పీకర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆయన మీద అనర్హత వేటేయండి అని. మరి మీ హయాంలో ఏం చేసినామని జనం అడుగుతున్నారు. ఏం ఆన్సర్ ఉంది వాళ్ళ దగ్గర? నో. ఈ పార్టీలన్నీ ఎథిక్స్ అనేవి పక్కన పెట్టేసినారు, మోరల్స్ అనేవి పక్కన పెట్టేసినారు. ఇప్పుడు జనరల్గా ఏమైపోయింది ప్రజల్లో అంటే, ఇది కామనే కదా, జనరల్గా జరుగుతూనే ఉంటుంది కదా. అంటే అపోజిషన్ అనేది లేకుండా చేస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యానికి, ప్రజలకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఎప్పుడైతే ప్రతిపక్షం బలంగా ఉంటుందో అప్పుడే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. సో ఇది జీవన్ రెడ్డి ఎపిసోడ్లో జరుగుతున్న వ్యవహారం. ఇది ఏడిదాకా పోద్దన్నది చూడాలి. అల్టిమేట్గా ఆయనకి ఏంటంటే ఏదో ఒక పదవి ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. మరి ఏమి ఇస్తారన్నది చూడాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఒక ఫ్యాక్టర్ చూడండి. ఒకవేళ సరే జీవన్ రెడ్డి గారు ఆయన కమ్యూనిటీ అనో ఇంకోటనో కూడా నేను అనుకోవట్లేదు, ఆయన సీనియర్ లీడరు, సో మంచి ఎథిక్స్ ఉన్న లీడర్గానే మనం చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్లేస్లో ఒక ఎస్సీ ఎమ్మెల్యే కానీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యే కానీ, ఒక బీసీ ఎమ్మెల్యే కానీ ఉంటే ఇంత బతిమిలాడాలు, ఇంతమంది పోయి బుజ్జగించడాలు, ఇవన్నీ వ్యవహారాలు ఉండేవా? ఒకసారి ఆలోచించండి. కెన్ యూ ఇమాజిన్? ఇక్కడ ఏమైపోద్ది అంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి కోటరీ పుష్ చేస్తూ ఉంటుంది, వెళ్ళి కలవండి, మన లీడర్ పోతున్నాడు, మన లీడర్ రాజీనామా చేసే అవకాశం ఉంది అని చుట్టూ ఉన్న కోటరీ, ఆ కమ్యూనిటీకి చెందిన లీడర్లంతా, నాయకులంతా, లేకపోతే వాళ్ళకి ఫైనాన్స్ చేసే వాళ్ళంతా పుష్ చేస్తూ ఉంటారు. ఏ ఎస్సీ ఎమ్మెల్యేనో, ఏ దళిత ఎమ్మెల్యేనో, ఏ గిరిజన ఎమ్మెల్యేనో, ఏ బీసీ ఎమ్మెల్యేనో ఒకవేళ పార్టీ మారే సిచ్యువేషన్ వస్తే, ఒకవేళ ఆ నాయకుడు పెద్దగా రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తారు అనుకుంటే ఒకవేళ ఉంటుంది. పార్టీ పూర్తిగా నష్టపోతుంది, పార్టీ అధికారాన్ని కోల్పోతుంది అంటే అప్పుడేమని ఉంటుంది. కానీ మామూలుగా అయితే ఈ సిచ్యువేషన్ ఉంటుందా? పోతపోయింది అని అనుకునేలాగానే ఉంటుంది. ఇంత హడావుడి నడుస్తుంది చూడండి, ఆలోచించుకోవాలి మనం. అండ్ ఇంకొకటి, ఈ వాట్సాప్ ఆన్ ఉందా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా మరి రేవంత్ రెడ్డి ఎందుకు జీవన్ రెడ్డికి చెప్పకుండా ఈ చేరికని ప్రోత్సహించిండు అంటే, ఇక్కడ ఇంకొక కారణం మనకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే, జీవన్ రెడ్డి బిఫోర్ అంటే సంజయ్ కుమార్ పార్టీలో జాయిన్ అవ్వక ముందు, జీవన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో
పోచారం శ్రీనివాసరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళ ఆలోచన వ్యక్తిగతం అండి. ఏంటంటే చెప్పాలి, చెప్పేది ఎవరు వస్తారు ఎవరు పోతున్నారో వాళ్ళ వ్యక్తిగతం. ఈ ప్రాంతానికి చెందిన జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరన్నా నాకు తెలియదు. నాతో టచ్ లేరు. అటువంటి ప్రోత్సహించడం కూడా అటువంటి ప్రోత్సహించడం కూడా కాను అంటున్నా. నా దృష్టిలో ఏది ఇచ్చిందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి స్నేహితు నిదర్శనంగా భావిస్తా చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ ఆఫ్ కాంగ్రెస్ ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి ప్రోత్సహించడంలో కూడా కాను అంటున్నాను. మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందని చెప్పి భావిస్తున్నాం. సో ఇది మేబీ నేను అనుకోవడం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా అనిపించుండొచ్చేమో, కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందిగా అనిపించుండొచ్చేమో. పోచారం శ్రీనివాసరెడ్డి చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అసలు అవసరం ఏముంది, 65 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం కదా అన్న అభిప్రాయాన్ని ఆయన సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే చేరే కంటే ముందు మాట్లాడిన వ్యాఖ్యలవి. సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటి అంటే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మా అయితే బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మా కాదా? 100% వాషింగ్ పౌడర్ నిర్మానే. మీరు మొత్తం చూడాలి. నా 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 వరుస రోజు మార్నింగ్ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్లో చేరినా, బీఆర్ఎస్లో చేరినా, బీజేపీలో చేరినా, ఎవడు ఏ పార్టీలోకి పోయినా నేను అంటున్న పాయింట్ ఏంటి, ఫస్ట్ అది మోరల్గా, ఎథికల్గా, టెక్నికల్గా కూడా అది తప్పు. సో వాళ్ళ సభ్యత్వమే రద్దయిపోవాలని చెప్తున్నా. వాడు ఏ పార్టీ లీడర్ అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో పోయినా అది వాషింగ్ పౌడర్ నిర్మానే. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. అందుకే అంటున్నా కదా, అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే, అంతా దొంగలే. ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదు మీకు? పొన్నాల లక్ష్మయ్య పోయినప్పుడు చాలా చాలా బతిమిలాడినారు సార్ అట. ఓకే, సో ఇది జీవన్ రెడ్డి విషయంలో జరుగుతుంది. మరి ఇప్పుడు జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఏమని ఇస్తారా? ఎందుకంటే అది బీసీ కానీ ఒక దళిత గిరిజనుడికి కానీ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. అవతల బీజేపీ బీసీని చేసే ఛాన్స్ కనబడుతున్నది కాబట్టి వీళ్ళు కూడా బీసీని చేయొచ్చు, లేకపోతే దళితుడికి ఒక గిరిజనుడికో ఇవ్వచ్చు అన్న ఒక చర్చ నడుస్తున్నది. మరి ఈ చర్చ దీన్ని, ఈ గొడవని ముందు పెట్టి మళ్ళొక జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పీసీసీ చీఫ్గా చేస్తారా? ఏదైనా జరగచ్చు కాంగ్రెస్లో.